ఒకప్పుడు హస్తినాపురంలో మహాభారత యుద్ధానికి ముందు ధర్మరాజు భయంతో వణికిపోయాడు. అతడు ధర్మమూర్తి అయినా ఎదురువచ్చే విధ్వంసానికి మనసు కలవరపడ్డింది. తనకి నమ్మకం ఉన్నా ఆ విషాద వాతావరణంలో ధైర్యం సన్నగిల్లింది. అప్పుడే ఆకాశంలో ప్రకాశమేమైన రూపం ప్రత్యక్షమైంది. శ్రీకృష్ణుడు శాంతమైన ముఖం, గంభీరమైన స్వరంతో అన్నాడు, ధర్మా, భయపడవద్దు. నీవు ధర్మమార్గంలో ఉన్నావు. నీకు ధైర్యం కావాలంటే విష్ణు సహస్రనామం జపించు. ఈ నామాలు పరమ శక్తివంతమైనవి. ఇవి శరీరానికే కాదు, మనస్కు, ఆత్మకి బలాన్ని అందిస్తాయి. ధర్మరాజు ఆశ్చర్యంతో అడిగాడు, ఓ కృష్ణ, కేవలం నామాలు జపించడం వల్లే శక్తి లభిస్తుందా? కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, ఓం నమో నారాయణాయ అనే ఒక్క నామమే సర్వశక్తిమంతం. ఇది జపించినప్పుడు భయం మన దగ్గరికి చేరదు. ఇది శరణు, ఇది ఆయుధం, ఇది శాంతి. అప్పటినుంచి ధర్మరాజు ప్రతిరోజూ జపించసాగాడు. యుద్ధం ప్రారంభమేనా అతని మనస్సు ప్రశాంతంగా ఉండింది. ఆయన ధైర్యంగా నిలిచాడు. ఎందుకంటే విష్ణునామం అతనికి తోడుంది. ఇవాళ మనము జీవితంలో ఎన్నో యుద్ధాలు ఎదుర్కొంటున్నాం. మనకి కూడా ధైర్యం కావాలి. ప్రతిరోజూ ఒక్కసారి అయినా ఓం నమో నారాయణాయ అని జపించండి. ఈ నామం మీకు శాంతిని, బలాన్ని మరియు ఆధ్యాత్మిక శరణును అందిస్తుంది. శుభమస్తు.